నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మన భారతదేశం యొక్క అఫీషియల్ కిట్ ఏదైతే ఉందో, ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం ఏదైతే ఉందో దాని యొక్క అధికారిక కిట్, వాళ్ళు వేసుకునే డ్రెస్ లేదు జెర్సీ, దాన్ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఇది. అలానే మన ఇండియా ఏదైతే క్రికెట్ ఆడబోతుందో రాబోయే 3-4 సంవత్సరాలు 2023 నుంచి 2026 వరకు దానికి అఫీషియల్ టీమ్ స్పాన్సర్ ఎవరు? అలానే ఉదంపూర్ రైల్వే స్టేషన్కి ఇప్పుడు పేరు మార్చారనమాట. మరి ఆ కొత్త పేరు ఏంటిది? ఇలా వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇంటూ క్వశ్చన్ నెంబర్ 1. Which railway station to be renamed as Martyr Captain Tushar Mahajan Railway Station? ఏ రైల్వే స్టేషన్ యొక్క పేరు మార్చి మార్టిర్ క్యాప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా మార్చబోతున్నారు అన్నది ప్రశ్న. ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఈజ్ ఉదంపూర్ రైల్వే స్టేషన్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోబడిన ఒక నిర్ణయం అని చెప్పాలి. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫిరోజ్పూర్ రైల్వే డివిజన్ ఉందో, ఏదైతే నార్థన్ రైల్వే జోన్ ఉందో ఆ జోన్లో ఉన్న ఉదంపూర్ రైల్వే స్టేషన్ని ఇప్పటి నుంచి మార్టిర్ క్యాప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా పిలుస్తారు అని ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో ఆర్డర్స్ ఇచ్చారనమాట. అంటే ఇప్పటి నుంచి మనం ఇన్ జనరల్గా ఉదంపూర్ అని చెప్పినా సరే వాళ్ళు అఫీషియల్గా దాన్ని ఈ విధంగానే కన్సిడర్ చేస్తారు. సో దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి స్కిల్స్ ఆన్ వీల్స్ ఈజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ విచ్ 2 entities. సో ఈ స్కిల్స్ ఆన్ వీల్స్ బేసిక్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే యువత ఉన్నారో, ద యూత్ ఇన్ ద రూరల్ ఏరియాస్, వాళ్ళకి నైపుణ్యాలు పెంచాలి. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ సరిపోవట్లేదు. బికాస్ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్ అండ్ ద వరల్డ్ ఈజ్ బికమింగ్ డైనామిక్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం అనేది చాలా ఖచ్చితమైన అంశం. దీనిని దృష్టిలో పెట్టుకుని 2 సంస్థలు ముందుకు వచ్చి మనం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉన్నారో వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచాలి, దానికి తగ్గట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి స్కిల్స్ ఆన్ వీల్స్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. ఫుడ్ ఆన్ వీల్స్ మీరు వినే ఉండుంటారు. ఫుడ్ ఆన్ వీల్స్ బేసిక్ ఏంటి? ఒక బండి మీద ఒక చిన్న హోటల్ లాంటిది పెడుతూ ఉంటారు. సో దట్ వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపేసి వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆర్ దే కెన్ రన్ దేర్ ఓన్ బిజినెస్. ఇన్ ద వెరీ సేమ్ వే వాళ్ళు ఒకరోజు ఒక ఊళ్ళో ఉండి ఒక క్యాంప్ అరేంజ్ చేసి, లేదు 2 రోజులు ఉండి ఒక క్యాంప్ అరేంజ్ చేసి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో క్యాంప్ అరేంజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళి అలా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ నాట్ ఎట్ స్టేబుల్ ప్లేస్. అందుకే దాన్ని స్కిల్స్ ఆన్ వీల్స్ అంటున్నారు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఏ 2 సంస్థలు కొలాబొరేట్ అయ్యి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది అని అంటే, వన్ ఈజ్ NSDC. NSDC అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆబ్వియస్లీ ఇక్కడ స్కిల్స్ ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, NSDC. బట్ వాట్ ఈస్ ద సెకండ్ ఎంటిటీ? ఆ రెండో సంస్థ ఏంటి అని అంటే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ బ్యాంక్. అది ఒక బ్యాంక్ అనమాట. ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. మీరు విన్నది నిజమే. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఇండస్ ఇండ్ బ్యాంక్ కొలాబొరేట్ అయ్యి వాళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ స్కిల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా భారతదేశం మొత్తం కూడా 60,000 మంది యువతకి నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. దెన్ కమ్స్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 14th వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ ముంబై? స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ముంబైలో వాషి అని ఒక ప్లేస్ ఉంది. కాశీ కాదు, వాషి అని ముంబైలో ఒక ప్లేస్ అనమాట. అక్కడ జరిగింది. అండ్ వీ ఆల్ డూ నో దట్ ఇండియా ఈజ్ ఆల్సో డూ రిఫర్ టు యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ద వరల్డ్, రైట్? ఇక్కడ మన భారతదేశంలో మీకు పెప్పర్ దొరుకుతుంది, కార్డమం దొరుకుతుంది, సినమన్ దొరుకుతుంది, టర్మరిక్ దొరుకుతుంది, చిల్లీ దొరుకుతుంది. ఇలా రకరకాల స్పైసెస్ మన ఇండియాలో దొరుకుతాయి. కాబట్టి కన్సిడరింగ్ దాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ రీసెంట్గా ముంబైలో జరిగిందనమాట. ఇట్స్ 3-day ఈవెంట్ అని చెప్పాలి. అయితే క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు, దాని యొక్క థీమ్ ఏంటిది అని. వెల్, వెరీ ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు థీమ్ కూడా స్పైసెస్ అనే పెట్టారు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఈ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ యొక్క థీమ్ కూడా స్పైసెసే. wherein S stands for sustainability, P stands for productivity, I stands for innovation, C stands for collaboration, E stands for excellency and S stands for safety అనమాట. సో ఆ విధంగా 2023వ సంవత్సరానికి సంబంధించి ఏదైతే 14వ వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ జరిగిందో, లేదు ప్రపంచ స్పైస్ సదస్సు జరిగిందో, దాని యొక్క థీమ్ కూడా స్పైసెసే. మళ్ళొకసారి చెప్తున్నాను, సస్టైనబిలిటీ, ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కొలాబొరేషన్, ఎక్సలెన్సీ, సేఫ్టీ అనమాట. Then comes, which company is the official team kit sponsor for Indian cricket team? ఇప్పుడు రాబోయే అక్టోబర్ నెలలో మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ జరగబోతుంది అనమాట. అండ్ దట్టు అది ఇండియాలోనే జరుగుతోంది, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అలానే మన ఇండియన్ టీం ఏదైతే జెర్సీ వేసుకుంటుందో దానికి అఫీషియల్ టీమ్ స్పాన్సర్ ఎవరు? వాళ్ళు ఏదైతే కిట్ వేసుకుంటున్నారో దానికి అఫీషియల్ స్పాన్సర్ ఎవరు అన్నది ప్రశ్న. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద కంపెనీ
అడిదాస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, దిస్ ఇస్ ద అడిదాస్ జెర్సీ. మామూలుగా అయితే వాళ్ళు వన్డేల్లో ప్రస్తుతం ఈ డ్రెస్తో ఆడుతారు అనమాట. దిస్ ఇస్ ద ఓడిఐ జెర్సీ దట్ దే ఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్. కాకపోతే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని దీంట్లో చిన్న మార్పు చేశారు. దట్ ఈస్ వై దిస్ థింగ్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇక్కడ మీరు ఏవైతే 3 స్ట్రైప్స్ ఇక్కడ చూస్తున్నారో భుజాల మీద, దాంట్లో పైన స్ట్రైప్ని ఆరెంజ్ కలర్తోనూ కింద స్ట్రైప్ని గ్రీన్ కలర్తో చేంజ్ చేశారనమాట వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్స్ the fifth question. BCCI announced which company as the official partner, or rather we can say in one way official sponsor for the 2023-26 season. అంటే 2023వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీం ఉందో, డొమెస్టిక్ పరంగా అవ్వచ్చు, అంటే దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ల పరంగా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ పరంగా అవ్వచ్చు, ఏ కంపెనీ అఫీషియల్ పార్ట్నర్ లేదా అఫీషియల్ స్పాన్సర్గా ఉంది అన్నది ప్రశ్న. అండ్ ఇట్ ఈస్ SBI లైఫ్. మామూలుగా మీరు బైజూస్ వినుండి ఉంటారు, ఓపో వినుండి ఉంటారు, డ్రీమ్11 వినుండి ఉంటారు, వీళ్ళందరూ స్పాన్సర్గా ఉండడం. అండ్ నౌ ఇస్ ద టర్న్ ఆఫ్ SBI లైఫ్. SBI లైఫ్ అంటే SBI లైఫ్ ఇన్సూరెన్స్ అని అర్థం అనమాట. సో వాళ్ళు ఫర్ ద కమింగ్ సీజన్ 2023 నుంచి 2026 దాకా బీసీసీఐకి అఫీషియల్ స్పాన్సర్ అనమాట, లేదా అఫీషియల్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. వేరాస్ బీసీసీఐ స్టాండ్స్ ఫర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో క్రికెట్కి సంబంధించి అది మెన్స్ అవ్వచ్చు, విమెన్స్ క్రికెట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, డొమెస్టిక్ అవ్వచ్చు, వాటన్నిటికి సంబంధించి ఏదైతే కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ ఉందో దట్ ఈజ్ బీసీసీఐ. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్. దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.